మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అందరం కలిపి చదువుదాం. 16వ వచనం అందరం కలిపి చదువుతాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసిన ఎడల అతడు వేడుకొని అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేసి మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గురించి వేడుకొనవలని నేను చెబుతున్నాను. సంఘానికి ఒక భాగం చెప్తున్నాడు దేవుడు. పాపాలు 2 రకాలు. ఒకటి మరణకరమైన పాపము, 2 మరణకరము కాని పాపం. 2 పాపాలు ఉన్నాయంట. ఈ 2 పాపాలు సంఘంలో ఉన్నవారే చేయడానికి అవకాశం ఉందంట. దేవుని అంగీకరించి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి ఆరాధన చేస్తూ కూడా పాపం చేయడానికి అవకాశం. అవి 2 రకాలుగా చెప్తున్నాడు దేవుడు. ఒకటి మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం. మరి మరణకరమైన పాపం అంటే ఏమిటి? మరణకరము కాని పాపం అంటే ఏమిటి? అంటే మరణకరము కాని పాపం అంటే దేవుణ్ణి వ్యతిరేకించడు మనిషి. ఒకవైపు దేవునితో ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు, సంఘంలో ఉంటాడు, క్రమంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక పక్క మరి శోధింపబడతాడు. కాని విషయాల చేత లోకంలో ఉన్నాం కదా, లోకం ఆకర్షించి, పాపం ఆకర్షించి శోధింపబడతాడు. శోధింపబడి పడిపోతూ ఉంటాడు, మరలా తిరిగి లెగుస్తాడు. పడిపోతూ ఉంటాడు, మరలా తిరిగి లెగుస్తాడు. కోపము, అసూయ, ద్వేషము, కలహము, ఓర్చుకోలేని స్వభావం, ప్రేమించలేని తత్వం, మరి శరీరాశ, శరీరంతో పాపం చేయాలని, నేత్రాశ, కంటికి కనిపించిందల్లా కావాలని, జీవపు డంబం, నీకు కలిగిందాన్ని బట్టి అతిశయించడం, రకరకాల పాపాలు. ఈ పాపాల్లో మనిషి అది పాపంలా కనిపించదు. తన పాపానికి దాసుడైపోతున్నాడని, పాపం తనను బలహీనపరుస్తుందని అర్థం కాదు. కానీ అది దేవుడు పాపంగా పరిగణిస్తాడు. ఒకవైపు దేవుడితో ఉంటానే, భక్తి సాధన చేస్తానే, దేవుడితో ప్రయాణం చేస్తానే మధ్య మధ్యలో పడిపోతా ఉంటాడు. మరలా తిరిగి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను క్షమించు, నాకు అవకాశం ఇవ్వండి అని మరలా ప్రార్థన చేస్తాడు. మరలా దేవుడు వాడిని లేపుతాడు. అటువంటి సందర్భం సంఘంలో ఎక్కడైనా మీకు కంటపడితే, అక్కడ రాసింది అది, తన సహోదరుడు, ఇప్పుడు చదువు, మరణకరము కాని పాపము చేయగా. అటువంటిది ఎక్కడైనా మీకు కంటపడితే, మరణకరమైన పాపం ఉందనుకోండి, అదేమిటంటే దేవుడు తెలుసు, యేసు ప్రభు నామము తెలుసు, దేవుడు తప్ప, యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడని తెలుసు. మరి దేవుణ్ణి అంగీకరించాడు, బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు అంటాడు, కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇట్లాంటిది సంభవించవచ్చు. ఏ దేవుడు లేండి, ఇవన్నీ దేవుడు ఉంటే మాకు ఎట్లాంటివి జరుగుతాయా, ఎట్లాంటివి అవుతాయా అని దేవుడు తెలిసి కూడా దేవుడిని విస్మరిస్తాడు. దేవుడికి అంత ప్రాధాన్యత ఇవ్వడు, దేవుడిని అంతగా లెక్క చేయడు.
తనకి ఇష్టమైనది లేకపోతే తన పరిస్థితిని బట్టి దేవుణ్ణి తెలిసి కూడా పక్కన పెట్టడాన్ని మరణకరమైన పాపం అంటారు. అలా కాకుండా పశ్చాత్తాపడతాడు, ఇప్పుడే తొలగిపోతాడు, ఇప్పుడే బలహీన పడిపోతాడు, ఇప్పుడే మరి అట్లా తొట్టిల్లిపోతాడు. మనం వెంటనే బుద్ధిపూర్వకంగా పాపం చేయడం. మరణకరము కాని పాపం అంటే బుద్ధిపూర్వకంగా, విల్ఫుల్నెస్, ఇష్టానుసారంగా కావాలని వాంఛించి ఒక డిజైర్తో పాపం చేయకుండా తనకున్న పరిస్థితిని బట్టి, తన జీవితంలో ఉన్న తనకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి తొలగిపోతాడు. కానీ దేవుని స్థానం పక్కకి పోదు. దేవునిలో నుంచి తొలగిపోతాడు, జారిపోతాడు. కానీ తన అంతరంగంలో, హృదయంలో దేవుడు, దేవుడికి ఉన్న స్థానము, దేవుని యొక్క విలువ తక్కువ చేయకుండా కొన్నిసార్లు తొలగిపోతాడు. అట్లా ఎవరైనా తొలగిపోతే సంఘానికి ఒకటి చెప్తున్నాడు, ఇప్పుడు చదవండి. తన సహోదరుడు మరణకరము పాపము చేయక ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొను. చాలండి. సంఘంలో ఎవరైనా జారిపోయారని, వెళ్ళిపోతున్నారని, లోకంలో కలిసిపోతున్నారని, పాపంలో జారిపోతున్నారని మీ కంట పడితే, మీకు తెలిస్తే ఏం చేస్తారండి? అక్కడ ఏమనుంది? ప్రభువుని వేడుకోవాలి. ప్రభువా, నువ్వు ప్రేమించి, రక్షించి, మార్చి, లోకంలో నుంచి సంఘంలోకి తీసుకొచ్చిన ఈ వ్యక్తి మరలా జారిపోతున్నాడు ప్రభు, కొంచెం పట్టుకో అని వేడుకోవాలంట. వేడుకోవటం అనే పదానికి అర్థం ఏమిటంటే మధ్యవర్తిత్వం వహించడం, మీడియేషన్, ఇంటర్సెషన్. వేడుకోవటం అంటే ఒక వ్యక్తి తరపున ఇంకొక వ్యక్తి ప్రభువులు వారికి చెప్పాలి. సంఘంలో ఎవరైనా జారిపోతే, పాపం చేస్తే, మీకు తెలిస్తే ఏం చేయాలంటే ప్రభువుకి చెప్పాలంట. అతనికి, ప్రభువుకి మధ్యవర్తిత్వం వహించాలంట. దేవుడు చెప్తున్నాడు అలా చేయాలి. మరి మనం ఏం చేస్తాం? ఏం చేస్తారంటే మనుషులు సహజంగా ఏం చేస్తారు? మనుషులు రండి, నీకు ఒక విషయం చెబుతాను, నీతోనే ఉంచుకో, ఎవరితో చెప్పొద్దు అని రహస్యంగా చెప్పేస్తా. అతను ఏం చేస్తాడు? ఇంకొక దగ్గరికి వెళ్ళి రహస్యంగా ఉంచుకో, ఎప్పుడైతే నీ నోట్లో ఒక మాట జారిద్దో అప్పుడు అది రహస్యం అయిందా? అది ప్రచారం అయింది. రహస్యం అవ్వదు, అది రహస్యంగా ప్రభువుల వారికి చెప్పమని చెప్తున్నాడు దేవుడు. ఏదైనా కాని విషయం నీ కంటపడితే నువ్వు నేరుగా ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. అందుకని కొంతమందికి జ్ఞాపకాన్ని చేస్తారు. నరసింహారావు పెద్ద ఆల్ ఇండియా రేడియో అండి, మరి అక్కకి చెప్తే పెద్ద బీబీసీ న్యూస్ అండి అని మనుషులకి ఇక్కడ వార్తలు అక్కడ, అక్కడ వార్తలు ఎక్కడికి చెప్పి వాళ్ళకి ఎవరి పేర్లు పెడతారు? రేడియో అని, టీవీ ఛానల్ పేరు పెట్టడం. విన్నారు ఎప్పుడైనా? అతనికి ఒక్కడికి తెలిస్తే చాలండి, ఊరికి అవసరంలా. ఈ ఊరు చుట్టుపక్కల మొత్తం అతను చూసుకుంటాడు అంటారు. ఎందుకని? అతనిలో దేవుని వాక్యం లేదు, ఏం చేయాలో కూడా అతనికి తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే అసహ్యించుకుంటారు, చేదరించుకుంటారు. ఏదైనా ఒక వ్యక్తి ఒక పాపంలో పడిపోతే ఏం చేస్తారంటే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తారు. వాడు వేరు, నేను వేరు. నేను నీతిమంతుడు కదా, నరసింహారావు కొంచెం తొలగిపోయాడు కాబట్టి కొంచెం అట్లా గ్యాప్లో పెడతారు. దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ?
నువ్వు సపరేట్ చేయమని చెప్పట్లా, వారిని ద్వేషించమని చెప్పటల్లా. ఆ విషయాన్ని ప్రభువు వారికి చెప్తే ఆయన చూసుకుంటాడు, ఆయన వేడుకొను. మరి సంఘానికి, సమాజానికి ఈ విషయం తెలియక కొద్దిమంది ఏమో బయటికి చెప్తారు, కొద్దిమంది ఏమో అసలు సహించలేదు. వాడికి తగినదే, వాడు చేసిన పనులకి, అతని క్రియలకి సరైందే అని సంతోషిస్తారు. దేవుని నమ్ముకున్న వాడు సంతోషిస్తారండి అట్లా. ఒక్కసారి యోనా పత్రిక తీయండి. ఒక పాస్టర్ గారు అక్కడ సంతోషిస్తున్నాడు. యోనా పత్రిక తీయండి. 4:2 చదవండి. నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడిపై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఆ పాస్టర్ గారికి చెప్తున్నాడు, పలానా పట్టణానికి వెళ్ళి, నినివే పట్టణానికి వెళ్ళి, మీరు పాపం చేస్తున్నారయ్యా, మీ పాపాన్ని మానండి, మారు మనసు పొందండి అని ప్రకటించు. వారు నా వైపు తిరుగుతారు, వారు నా ప్రజలు, నువ్వు వెళ్ళి ఆ పని చేయంటే ఆయన ఏం చేశాడు? తర్షీష్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఓర్చుకోలేకపోతున్నాడు. నినివే పట్టణం అంత పాపం చేస్తుంది, ఆ పాపానికి తగిన శిక్ష రావాల్సిందే. దేవుడిని వేడుకుంటే ఆయన క్షమిస్తాడు, దేవుడిని వేడుకుంటే ఆయన పశ్చాత్తాపడతాడు, దేవుడిని వేడుకుంటే ఆయన కీడు చేయడు, దేవుడిని వేడుకుంటే ఆయన మేలు చేస్తాడు అని పాస్టర్ గారికి తెలిసి ఏమంటాడు? నువ్వెట్లా క్షమిస్తావని, నువ్వెట్లా ప్రేమిస్తావని, నువ్వెట్లా పక్షపాతం లేకుండా ఉంటావని, పాపం చేసిన వాడికి కూడా మరలా అవకాశం ఇస్తావని నాకు ముందే తెలుసు. అందుకని నేను పారిపోయా. మధ్యవర్తిత్వం వహించలా యోనా గారు అక్కడ. దేవునికి, నినివే పట్టణానికి మధ్యవర్తిత్వం వహించమని పెట్టాడు యేసు ప్రభువు వారు. పో, నా తరపున వెళ్ళి వారికి చెప్పు అంటే మధ్యవర్తిత్వం వహించడానికి ఇష్టపడాల. ఎందుకని? దేవుడితో మాట్లాడుతున్నాడు సేవకుడు పాస్టర్ గారు, దేవుడు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు. అయినా ఆయన స్వభావం ఎట్లా ఉందండి? ఒక మనిషి పాపం చేస్తే, ఒక మనిషి దేవుడికి దూరంగా జీవిస్తుంటే, ఒక మనిషి కాని విధంగా బ్రతుకుతుంటే ఆ పాస్టర్ గారు కూడా వారికి శిక్ష రావాలని కోరుకుంటున్నాడు. ఉందా లేదా అక్కడ? ఆ పాస్టర్ గారు కూడా వారికి తగిన శిక్ష రావాల్సిందే. వారికి ఆ విషయం తెలియజేస్తే దేవుడు వారిని క్షమిస్తాడు. నాకు తెలుసు ముందుగానే, నేను అందుకని వారి దగ్గరికి అన్నాను, వారికి శిక్ష రావాల్సిందే అని నినివే పట్టణానికి వెళ్ళమంటే ఇటుగా ప్రయాణం పారిపోయాడు. ఒక మనిషి మేలు అనుభవించటం, తోటి సహవాసి, తోటి విశ్వాసి, తోటి సంఘ సభ్యుడు, తోటి సేవకుడు కూడా ఓర్చుకోలేడేమో, కానీ దేవుడు నీ పాపాన్ని ఓర్చుకుంటాడు. నిన్ను మరలా రమ్మంటున్నాడు. ఒకవేళ నీ మనసు మార్చుకుని, మారు మనసు పొంది, పశ్చాత్తాపపడి నువ్వు దేవుని వైపు తిరిగితే, రా నా ప్రియ కుమార్తె, రా బాబు నా ప్రియ కుమారుడా అని దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఇప్పుడు చదవండి 1 యోహాను పత్రిక
5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకర్మ కాని పాపం చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొను. ఆత్మాన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. అంటే దాని అర్థం ఏంటి? జీవం దయచేయమంటే నీ ఇష్టానికి నువ్వు పాపం చేస్తా ఉంటే, నీకోసం ఎవరో ప్రార్థన చేస్తా ఉంటే నీకు పరలోకం ఇస్తాడా? ఏంటి మరి అక్కడ రాసి ఉంది కదా, జీవం దయచేయనని ఇస్తాడా? ఒక్కసారి దేవుడిని అంగీకరించి, ఒక్కసారి బాప్తిసం తీసుకుని, ఒక్కసారి ఆరాధన చేసేసి, ఒక్కసారి సంఘంలో చేర్చబడి నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, నీకోసం సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక దేవుడు ఒక్కసారి నువ్వు నీటిలో మునిగావని దేవుడు రాజ్యం ఇస్తాడా? ఎందుకని అక్కడ రాసి ఉంది, చదవండి. ఆత్మాని బట్టి వేడుకొని అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయను. జీవం అంటే ఏంటి? పరలోకం కదా, ఇస్తాడా? ఎంత మాత్రము ఇవ్వడా, ఎంత మాత్రం కూడా ఇవ్వడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, మారు మనసు పొందు. 2వ అధ్యాయం 16వ వచనం పెర్గమ సంఘానికి చెప్తున్నాడు, మారు మనసు పొందు. 2వ అధ్యాయం 21వ వచనం తుయతైర సంఘానికి చెప్తున్నాడు, మారు మనసు పొందు. 3వ అధ్యాయం 3వ వచనం సార్దీస్ సంఘానికి చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందు. 3వ అధ్యాయం 19వ వచనం లవోదికయ సంఘంతో చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందు. నువ్వు పాపంలో నిలిచి ఉంటే, నీకోసం ఎవరో వేడుకుంటుంటే, మధ్యవర్తిత్వం వహిస్తుంటే, నీకు దేవుని రాజ్యం ఉచితంగా ఇవ్వబడదు. నువ్వు మారు మనసు పొందాల్సిందే. అక్కడ జీవం అనుగ్రహించడం అంటే దాని అర్థం ఏంటంటే పశ్చాత్తాపం ఇస్తాడు దేవుడు. మరలా దేవుని వైపు చూడటానికి, పాపాన్ని ఒప్పుకోవడానికి, లోకాన్ని విడిచిపెట్టడానికి, కాని విషయాన్ని జీవితంలో నుంచి తీసివేయడానికి అవకాశం ఇస్తాడని అర్థం. అంతేగా నీ ఇష్టానికి నువ్వు బ్రతుకుతా ఉంటే, నీ కోసం ప్రయాసతో సంఘం ప్రార్థన చేస్తా ఉంటే నీకు దేవుడు రాజ్యం ఇస్తాడని కాదు. సంఘం నీ కోసం ప్రార్థన చేస్తే నీకు పశ్చాత్తాపం అవకాశం ఇస్తాడు. యేసు ప్రభువు అని ఒక్కసారి చివరిగా నేను ఒక కేక వేయటానికి నువ్వు కన్ను మూసేలోపు, ఎలా పడితే అలా కన్ను వేయకుండా నువ్వు కన్ను మూసేలోపు నీకు ఒక అవకాశం ఇస్తాడు. ప్రభువా, నేను ఎన్నోసార్లు తప్పిపోయాను, నాకు అవకాశం ఈ ప్రభు, మరలా వచ్చాను నీ దగ్గరికి అని ఒక్క మాట ప్రార్థించడానికి నీకు అవకాశం ఇస్తాడు సంఘం ప్రార్థన చేస్తే. మరి మీరు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా సంఘం కోసం? సంఘ ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ చేస్తారు. సంఘ ప్రార్థనకు రాని వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు? భారతం వరకు మనకు చేస్తున్నారంట. సంఘంలో మనం బాప్తిసం తీసుకున్నామంటే, సంఘంలో చేర్చబడ్డావంటే నీవు ఒక బాధ్యత గల సహోదరుడు అని అర్థం. ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఎట్లా జీవిస్తున్నారని నీవు చూడాల్సిన అవసరం నీ మీద ఉంది. ఎవరైనా తొలగిపోతే, ఎవరైనా జారిపోతే, ఎవరైనా పాపంలో పడిపోతే ఊరంతా చాటిపోయేమని కాదు, నేను చెవుల్లో గుసగుసలు చెప్పుకోవడానికి కాదు, వారిని తృణీకరించి వేరు చేసి పక్కన పెట్టి ద్వేషించి నువ్వేదో నీతిమంతుడు అయినట్టు ప్రత్యేకంగా బతకాలని కాదు. నువ్వు వారి మీద నీకు భారం ఇచ్చాడు. యోనా గారు చేశాడు, పాస్టర్ గారు నినివే పట్టణం మరి పాపం చేస్తే ఆ సేవకుడు మధ్యవర్తిత్వం వహించకుండా, వారికి చెప్పాల్సింది చెప్పకుండా తర్షీషు వెళ్ళిపోతే ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడంటే చూస్తా ఊరుకున్నాడా? ఏం చేశాడు? మరణం దాకా తీసుకెళ్ళి, మరణం అంచులో కూడా తీసుకెళ్ళి
మరలా ఆయన ఏమి నిశ్చయించాడో అది మరలా చేయించాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయనన్నా, నిన్ను మంచంలో పెట్టైనా, నీకు రోగం ఇచ్చైనా, నిన్నెంత బలహీనపరిచైనా దేవుడు అనుకున్నది చేయిస్తాడు. అక్కడి వరకు ఎందుకండి? ఆయన దేవుని మాట వినకపోవడం వల్ల ఏమొచ్చింది? పెద్ద జలప్రళయం వచ్చింది. ఆయన దేవుని మాట వినకపోవడం వల్ల ఏమొచ్చింది? సముద్రంలో వేయబడ్డాడు. ఆయన దేవుని మాట వినకపోవడం వల్ల ఏమొచ్చింది? ఒక చేప మింగేసింది. ఆయన దేవుని మాట వినకపోవడం వల్ల ఏమొచ్చింది? 3 రోజులు బయటికి వస్తాడో లోపల అరిగిపోతాడో తెలియని అయోమయం అట్లా మోకరించి అలా ఉండిపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మరలా వెంటనే ఆయన తెలిసినది చేయడానికి తీసుకొచ్చి మరలా ఏం చేయించాడు. మరలా వచ్చి అతని చేత మరలా అదే చేయించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఒక మనిషి సంఘంలో ఉన్నాడంటే అతని బాధ్యత ఎవరైనా జారిపోతే, తొలగిపోతే, మరి బలహీనంగా ఉంటే వారి కోసం వేడుకోవటం అంటే దేవునికి చెప్పాలి. ఓ ప్రభువా, యేసునాథా, ఫలానా వ్యక్తి మా సంఘ సభ్యురాలు, మా పద్మాస సంఘ విశ్వాసి ఇలా బలహీనంగా ఉంది, ఇలా జారిపోతున్నాడు, కొంచెం అవకాశం ఇవ్వు, కొంచెం అతను పట్టుకో, కొంచెం అతను బలపరచు, నా వలే ఉంచు అని వేడుకోవాలి. అది ఎక్కడ రాసింది? గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తీయండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడనేమో అని తన విషయమై చూసుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకున్నాం. ఇక్కడ రాసింది, సంఘంలో ఎవరైనా పాపములో చిక్కుకుంటే అని రాసి ఉంటుంది ఆంగ్ల బైబిల్లో. ఏ తప్పిదములోనైనాను చిక్కుకుంటాం అంటే ఎవరైనా సంఘంలోకి వచ్చి బాప్తిసం తీసుకుని దేవుడిని ఆరాధిస్తా, క్రమంగా ఉంటా, అప్పటికి కూడా పాపంలో ఎవరైనా చిక్కుకుంటే ఏం చేయాలి? అక్కడ అక్కడేమో వేడుకోవాలనుంది, ఇక్కడేమనుంది? ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడదునేమో అని తన విషయమై చూసుకొనొచ్చు. ఎవడైనా సంఘంలో పాపం చేస్తుంటే పాపం చేయని వాడు భయపడాలంట. అయ్యో బాబు, ఈ వ్యక్తి పాపం చేస్తున్నాడు, అట్లాంటి దుర్పరిస్థితి నాకు కూడా వచ్చిందేమో, నేను మనిషినే కదా, ఆయనకి లాగే నేను కూడా ప్రయాణం ప్రారంభించాను కదా, తను జారిపోతున్నాడు, తను చూస్తే నాకు భయం వేస్తుంది, తన లోకంలోకి వెళ్ళిపోతున్నాడు, తనకు పోలే నేను ఉండనే కూడదు, నాకు అట్లాంటి పరిస్థితి వస్తే ఎలా అని భయముతో, అక్కడ చూడండి ఏమన్నదో, శోధింపబడునేమో మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో ఆయన తన విషయమై చూసుకొనొచ్చు. ఏం చేయాలి? ఎవరైనా పాపం చేస్తే కిందకి మీదకి వారిని చూచి దూరంగా జరిగిపోవాలా? ఎవరైనా దేవుని నుంచి జారిపోతుంటే రహస్యంగా వారి గురించి బయట వారికి చాటిపోయాలా? ఏమన్నది అక్కడ? తనకు కూడా అటువంటి సందర్భం సంభవించిందేమోనని
జాగ్రత్తగా తనను తాను చూసుకోవాలంటే నేను సరిగా ఉన్నానా లేదా, ఎదుటి వ్యక్తి సరిగా లేడు, జారిపోతున్నాడు, నేను సరిగా ఉన్నానా ఏంటి? ఇద్దరం కలిసి ప్రారంభించాం కదా, ఒకే పద్మాస సంఘంలో అందరం కలిసి ఉన్నాం కదా, ఒకే రొట్టెలో భాగం తీసుకుంటున్నాం కదా, ఒకే పాత్రలోది పానం చేస్తున్నాం కదా, ఇద్దరం కలిసి ఆరాధన చేస్తున్నాం కదా, దేవుని ఆత్మ నాకు అతనికి సమానంగా ఉంది కదా, దేవుని కృప మా మీద కుమ్మరించబడింది కదా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకెలా ఉందో అతనికి ఉంది కదా, సంఘంలో నేను బాధ్యతగా ఉన్నట్టు తను కూడా బాధ్యతగా ఉంటున్నాడు కదా, అయినా కానీ జారిపోతున్నాడేంటి, వెళ్ళిపోతున్నాడేంటి అని తనను తాను చూసుకోవాలంట. ఏం చేయాలి? మనల్ని మనమే చూసుకోవాలి. అక్కడ చదవండి, తన విషయమై చూసుకోవచ్చు. అతనికి కూడా అట్లాంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమో, ఒక దుర్భరమైన పరిస్థితి, దేవుడికి వ్యతిరేకముగా పాపంలో చిక్కుబడే ఒక స్థితి, మరి దేవుని ఆత్మని దుఃఖపెట్టే ఒక పరిస్థితి నాకు కూడా వస్తుందేమో అని మన వైపు మనమే చూసుకోవాలంట. చూసుకుని ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో అట్టి వారిని, ఆ మాటకి ఏమని రాసిందంటే స్పిరిట్ ఆఫ్ జెంటల్నెస్ అంటే బలమైన హస్తముతో మృదువైన స్పర్శ చేయాలంట. అంటే నువ్వు దేవుళ్ళు బలంగా ఉన్నావు, నేనున్నాను అని దగ్గరికి వచ్చి ఆవరించి, ఏంటమ్మా, ఏంటి బాబు, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి, సంఘంలో ఉన్నావు కదా, దేవుని ఆత్మ ఉంది కదా, మేమందరం ఉన్నాం కదా, ఏంటి పరిస్థితి అని బలమైన హస్తంతో మృదువైన స్పర్శ చేయాలంట. నువ్వు బలంగానే ఉన్నావు, స్థిరంగానే ఉన్నావు, కానీ నీ యొక్క స్పర్శ మృదువుగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు, విషపు చూపు చూడకూడదు, తృణీకరించినట్టు చూడకూడదు, వారిని వేరుపరిచి చూడకూడదు, వారిని ప్రత్యేకించకూడదు. ఏమి చేయాలి? మృదువుగా సాత్వికముగా దగ్గరికి వచ్చి, ఏంటి బాబు, ఏంటమ్మా, ఏంటి నీ సమస్య, ఇట్లా జారిపోయావా, వెళ్ళిపోతున్నావా, ఏంటి, దేవుడు అన్నాడు కదా అని సాత్వికంతో మృదువుగా ప్రేమతో, విత్ లవింగ్ కైండ్నెస్, ప్రేమ కనికరంతో వారిని మరలా ఆ పాపము నుంచి బయటికి తీసుకురావడానికి నువ్వు ఒక పని చేయాలి. కానీ నువ్వు నవ్వుతున్నావా? నవ్వుతున్నారండి ఎవరైనా మీలో? చాలా మంది నవ్వుతారు, నవ్వని తలుపుతారు కానీ ఇంటికి వెళ్ళి నవ్వుతారు. మరి వేరు చేసి చూస్తున్నారా? ప్రత్యేకంగా చూస్తున్నారా? వేరు చేసినట్టు చూడనట్టే ఉంటారు కానీ వేరు చేసే చూస్తారు. ప్రత్యేకంగా ఉండనట్టే ఉంటారు కానీ ప్రత్యేకంగానే ఉంటారు. నువ్వు వేరు చేసి చూడలేదు, ప్రత్యేకంగా ఉంటున్నావు అన్న దానికి అర్థం ఏంటంటే, నీ చూపు, నీ మాటలు, నీ పలకరింపు, నీ ఓదార్పు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, ఇవన్నీ తెలియజేస్తాయి. ఓర్చుకోలేక కొంతమంది మౌనంగా వెళ్ళిపోతారు, తలోచుకొని, సరే పదమ్మా. ఒక విషయం చెప్పామనుకోండి, సంఘంలో ఇట్లాంటి పరిస్థితి ఉంది, ఇట్లాంటి సమస్య ఉంది, ఇలా జారిపోతున్నానని చెప్తే ఏమంటారు కొంతమంది? అయ్యో ప్రార్థన చేద్దామమ్మా, విజ్ఞాపన చేస్తాం, దేవుడు మరలా సమకూరుస్తాడంటారా? ఈయనంతసేపు విని సరేలేమ్మా మనం చేసేది దేవుడు విడిచిపెడితే వెళ్ళిపోదాం పదా అని అంత మనసు ఉండదు. చక్కగా స్కిప్ అయిపోతావు, వెళ్ళిపోతావు, జారుకుంటావు దొంగలాగా. దేవుడు చెప్తున్నాడు, నీకే మృదువైన మనస్సుతో సాత్వికముగా వారు మరలా దేవుడిలోకి రావడానికి వారిని పునరుద్ధరించాలి, వారితో సంభాషించాలి, వారితో మాట్లాడాలి. ఒక పాటితో మాట్లాడితే నువ్వు పాపి అయిపోతావా? ఎవడైనా జారిపోతే వాడితో మాట్లాడితే నువ్వు వాడిలా అయిపోతావా? అయిపోతాడండి? ఎంత మాత్రం కాదు.
వెలుగు చీకటి రెండు కలిసి ఉండనేరు. నువ్వు వెలుగైతే నువ్వు వెలుగే. చీకటి వెలుగుని పారద్రోలుతుందా, లేకపోతే వెలుగు చీకటిని పారద్రోలుతుందా? చెప్పండి. ఒక లైట్ వేసాము, లైట్ అయ్యగానే చీకటి కనిపిస్తుందా, వెలుగు కనిపిస్తుందా? గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఎప్పుడైనా వెలిగింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, సరైన విధానంలో ఉన్న వ్యక్తి, ఒక జారిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, ఒక పాపంలో పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినా అతనికి ఏం కాదు, వెలుగు సంబంధికి ఏమి కాదు. అతని చీకటి అతనికి ఎంత మాత్రమును అంటదు. ఈ వెలుగు వారి మీద ప్రకాశించి ఏమవుతుంది? వారి క్రియలు తేటగా కనిపిస్తుంది. దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? వెలుగు పాపం మీద ప్రకాశిస్తే స్పష్టంగా కనిపించి దాన్ని విడిచిపెడతాం. లేకపోతే వారి క్రియలు చెడ్డవి కనుక వారు వెలుగునందుకు రారు. దే డోంట్ కమ్ ఇన్ టు లైట్. వారు వెలుగు దగ్గరకు రారు. ఎందుకు? వారికి మారు మనసు పొందే ఉద్దేశము లేదు. వారు వెలుగు దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు వెలుగు సంబంధం. దేవుని వాక్యము స్పష్టంగా రాయబడి ఉంది. ఒక వ్యక్తి సంఘంలో ఉంటే జారిపోయిన వారి కోసం వేడుకోవాలి. ఒకటి, రెండు, సాత్వికముతో మృదువుగా. సాత్వికంతో అన్న మాటకి అర్థం ఏంటంటే నువ్వు నీతిమంతుడివని కాదు, నేను నీతిగా ఉన్నానని కాదు, వారికంటే యోగ్యుడు అని కాదు. ఏమనంటే ప్రేమతో సమకూర్చాలంట. ప్రేమతో. ఏ స్ట్రాంగ్ హ్యాండ్ విత్ సాఫ్ట్ టచ్. బలమైన హస్తంతో మృదువైన స్పర్శ చేయాలంట. మృదువుగా స్పర్శించాలి ఒక తొలగిపోయి జారిపోయే వ్యక్తితో. అలా ఘాటుగా పాపాన్ని ఎప్పుడు మరి నువ్వు అలా చేసావు, ఎలా చేసావు, అలా బ్రతుకుతున్నావు అనకూడదు. వారు కాని మార్గంలోనే ఉన్నారు, కానీ మృదువుగా మాట్లాడారు. దేవుడు చెప్తున్నాడు. దాన్ని అంటారు మరణకరము కాని పాపం. అంటే అది ఒకవైపు దేవుడు ఉంటాడు, అంతరంగం నిండా దేవుడు ఉంటాడు. దేవుడిని అంగీకరించారు, దేవుడితో ప్రయాణం చేస్తున్నారు. దేవుని స్థానం అతని హృదయంలో నుంచి తగ్గిపోదు, వెళ్ళిపోదు. కానీ ఏదో ఒక సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, తన జీవితంలో తనకున్న పరిస్థితిని బట్టి, మరి లోకాశను బట్టో, శరీరాశను బట్టో, జీవుడు దమ్మాన్ని బట్టో కొద్దిగా తొలగిపోయే అవకాశం ఉంది. అట్లా ఎవరైనా తొలగిపోతే వారి కోసం వేడుకోవాలి. సంఘం వేడుకుంటే ఏమవుతుంది? దేవుడు పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తాడు. మీకు తెలియని ఒక విషయం చెప్తాను. ప్రపంచం మొత్తం సార్వత్రిక సంఘం, దేవుడి చేత ఏర్పరచబడిన పరిశుద్ధుల సమూహం ఎడతెగక ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే మనకు కూడా రక్షణ ఇట్లాంటి అవకాశం వచ్చింది కదా. ఎంతో మంది లోకం వ్యర్థమైపోతుంది, లోకం చీకటి అయిపోతుంది, లోకం దేవునికి వేరైపోతుందని దివారాత్రులు ప్రార్థన చేస్తూనే ఉంటారు. మనకు తెలిసిన వారు, తెలియని వారు. మనం కూడా చేస్తాం కదా. లోకాన్ని రక్షించండి, అనేకులకు మారు మనస్సు ఇవ్వండి, మరి మా ప్రాంతాన్ని మార్చండి, ఆకర్షించండి అని ప్రార్థన చేస్తాం కదా. మనకు ముందున్న వారు ఎంతో మంది ప్రార్థన చేస్తే ఈ అవకాశం నాకు, నీకు, మనకు వచ్చింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్ని మర్చిపోయి అనుకుంటారు, ఒక్కసారి దేవుడి దగ్గరికి వస్తే మేము ఆ గ్రామంలో నుంచి వచ్చేసాం, ఆ పండగతో మాకు సంబంధం లేదు, ఆ మనుషులతో మాకు సంబంధం లేదు, వారి పనులతో మాకు సంబంధం లేదు,
మేము ప్రత్యేకం, మేము పరిశుద్ధులు, మేము నీతిమంతులం అని అనుకుంటారు. అనుకో, అది నిజమే. కానీ నీపై ఇంకా భారం ఉంది. ఏమని? అనేకులు దేవునికి వేరుగా వెళ్ళిపోతున్నారు. లోకం దారిన ప్రయాణం చేస్తుంది. వారి కోసం వేడుకోవడం, వారి కోసం ప్రార్థించటం, వారి కోసం యాచించటం సంఘం మీద ఇచ్చినటువంటి భారం. ఈ సంఘాన్ని బట్టి అనేకులకు రక్షణ ఇస్తాడు దేవుడు అనుకుంటారు చాలా మంది. ఒక పాస్టర్ చక్కగా వినసొంపుగా మాట్లాడితే, లేకపోతే ఎవరైనా దూర ప్రాంతం నుంచి సేవకులు వచ్చి బోధిస్తే మారతారనుకుంటారు. అది కొంతవరకే. బలమైన విషయం ఏమిటంటే, అత్యంత నిజమైన విషయం ఏమిటంటే, ఇక్కడ స్థానిక సంఘము మానక దివారాత్రులు ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, ఉపవాసం ఉండి యాచిస్తుంటే, ప్రభా మా కుటుంబానికి రక్షణ ఇవ్వు, మా గ్రామానికి రక్షణ ఇవ్వు, మాకు మారు మనస్సు ఇవ్వు, మమ్మల్ని స్థిరులుగా చేయండి, దేవుళ్ళు మమ్మల్ని ఫలింప చేయండి అని సంఘము మానక ఎడతెగక దివారాత్రులు ప్రార్థన చేస్తుంటే మనకి ఇటువంటి అవకాశం, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, సంఘంలో భాగం, దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మ పాల్పొంపులు, ఇవన్నీ సంఘ ప్రార్థన, సంఘ వేడుకుంటే, సంఘ మధ్యవర్తిత్వం వహిస్తే మనకిచ్చిన అవకాశం. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మనకి. ఏమని చెప్తున్నాడు? ఒకవేళ ఎవరైనా అట్లా వెళ్ళిపోతే మీరు చూడండి అని దేవుడు చెప్తున్నాడు. రెండోది తీయండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండదు. చాలా ఇక్కడ రాసి సత్యముల గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, సత్యము అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ యేసును గూర్చి, ప్రభువును గూర్చి జ్ఞానము. జ్ఞానము అంటే తెలిసిన తర్వాత, ఏసే సత్యమని, ఏసే మార్గమని, ఏసే జీవమని తెలిసిన తర్వాత, ఆయనే దేవుడని తెలిసినాక, ఆయనలోకి నీవు వచ్చినాక, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినాక, నీవు నోటితో ఒప్పుకున్నాక, సంఘంలో చేర్చబడినాక, ఆరాధనలో పాల్పొంపులు పొందిన తర్వాత, బలలో క్రమంగా పాల్పొంపులు పొందిన తర్వాత అనుభవించడం అంటే దేవుడు ఇచ్చిన ఆత్మానుసారంగా బ్రతకటం. సత్యమును కూర్చున్నటువంటి అనుభవము, జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్. అప్పటికే నీకు తెలుసు, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తావు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు, దేవుడు నీతో కలిసి ప్రయాణం చేస్తాడు, నువ్వు దేవుడితో కలిసి ప్రయాణం చేస్తావు, ఎన్నో కళలు వస్తాయి, ఎన్నో దర్శనాలు వస్తాయి, నీకు నీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడు, నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, అన్ని అనుభవిస్తావు. తెలుసు నీకు, దేవుడు తెలుసు, దేవుడితో అనుభవం తెలుసు. అయినా కానీ చూడండి, తెలిసి కూడా బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. ఆల్రెడీ అయిపోయింది. సర్వలోక మానవ పాప పరిహారం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువుల వారు గొల్గొతా కొండ మీద సిలువలో బలియాగం అయిపోతే సర్వ మానవాళికి పాపము ప్రక్షాళన అయిపోయింది. ప్రభువుల వారిని అంగీకరించిన వారందరికీ పాప ప్రక్షాళన అయిపోయింది. ఎప్పటికి మరి ఎప్పటికి కూడా సదాకాలము ఉండు ఒకే ఒక బలి యేసుక్రీస్తు ప్రభువుల వారి బలి. ఆ బలి అర్పింపబడింది. అంతకు మించి ఇంకేమున్నది నీకు ఇక. దాని అర్థం ఏమిటంటే, ఇంకా నిన్ను ఎవరైనా విమోచిస్తారేమో, ఈ పాప స్వభావం నుంచి, ఇష్టానుసారంగా ప్రవర్తించే దాని నుంచి నిన్ను ఇంకా విమోచించేది దేవుని బలి కంటే
మిన్న అయినది ఏది లేదని అర్థం. ఒకవేళ నువ్వు పాపంలో మునిగి తేలి లోకమంతా తిరిగి సంప్రదించి మొత్తం విచారించి మరలా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలని అర్థం. ఆ బలిని మించి పాపములకు బలి ఇకను ఉండదు అంటే దాని అర్థం అది. నువ్వు దేవుళ్ళలోకి వచ్చినా రాకపోయినా, వచ్చి జారిపోయినా మరలా నువ్వు యేసు ప్రభువు వారి దగ్గరికే రావాలి, ఆ సత్యము దగ్గరికే రావాలి. అప్పుడు నీకు మరలా మారు మనస్సు, అప్పుడు నీకు మరలా. దావీదు గారు పాపం చేసినప్పుడు ఏమని ప్రార్థన చేశాడండి? ఏమని ప్రార్థన చేశాడు పాపం చేసినప్పుడు? దేవా, నాకు రక్షణ ఆనందము మరలా పుట్టించు. రక్షించబడ్డాడు, పాపం చేశాడు, రక్షణ పోలా, రక్షణ ఆనందం పోయింది. ద జాయ్ ఆఫ్ ది సాల్వేషన్, రక్షణ ఆనందం హృదయంలో నుంచి పోయింది. రక్షింపబడ్డాడు కానీ ఆనందం లేదు. రక్షింపబడ్డాడు కానీ దేవుడితో ఉన్నాడని గ్రహించలేకపోతున్నాడు. అంటున్నాడు, ప్రభువా నాకు మరలా పుట్టించు, నా హృదయంలో ఆనందం పుట్టించు, నువ్వు నన్ను రక్షించవని మరలా ఆనందం పుట్టించు అంటాడు. రక్షణ పోయిందా? రక్షింపబడి పాపం చేశాడు, ప్రభువా మరలా నన్ను రక్షించు అన్నాడా? రక్షణ ఆనందం పుట్టించు, నా హృదయంలో రగిలించు అంటున్నాడు. ఇక్కడ కూడా ఎవడైనా బుద్ధిపూర్వకంగా ఇష్టానుసారంగా కావాలని తెలిసి కావాలని తెగించి పాపం చేస్తే నువ్వు మరలా యేసు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు మరలా యేసు ప్రభునే సంప్రదించాలి. యేసు ప్రభుని మించి నీకు పరిహారము, వేరొక మార్గము ఇక ఏ బలి లేదు, ఇక నువ్వు ఉండదు అని రాసింది. మరి ఏముందండి వారికి? అట్లా బుద్ధిపూర్వకంగా ఇష్టానుసారంగా దేవుడిని అంగీకరించి అనుభవం ఉంది, జ్ఞానం ఉంది, దేవుడు తెలుసు, దేవుడితో అనుభవం కూడా ఉంది, అయినా పాపం చేసావు. ఏంటి మరి నీకు? కింద చదవండి, ఇప్పుడు చదవండి, 27 చదవండి. న్యాయపు తీర్పు నాకు భయముతో ఎదురు చూచుటే, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను చాలు. ఇక్కడ 2 అంట. ఇష్టానుసారంగా పాపం చేస్తే 2 అంట. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, దొంగకి మొక్కము 4 పక్క చెబుతుంది. అక్కడ అదే రాసింది చూడండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాలంట. వాడు దేవుడు తెలుసు కదా, దేవుడు న్యాయమైన తీర్పు వస్తుంది, ఆ తీర్పు నా మీదకే వస్తుంది, ఆ తీర్పు నన్నే దహించి వేస్తుంది అని వాడికి తెలుసు. కానీ పాపాన్ని మానుకోలేడు. ఏం చేస్తాడు అప్పుడు? భయంతో. ఒక పక్క దేవుడు ఉన్నాడు అంతరంగంలో, కానీ ఇష్టాన్ని పాపం చేస్తాడే, ఆ పాపాన్ని విడిచిపెట్టలేక భయపడుతున్నాడు. చూడండి అక్కడ, భయముతో, న్యాయపు తీర్పునకు భయముతో. దేవుడి తీర్పు నా మీదకి ఎప్పుడు వచ్చేసిందో, నా క్రియలకు నా మీద దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడో, నా మీదకి శిక్ష ఎప్పుడు విధింపబడిందో అని భయంతో ఎదురు చూస్తాడంట ఆ జడ్జిమెంట్ని, దేవుని తీర్పుని ఎదురు చూస్తా ఉంటా. రెండవది ఏంటి? విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నివేకను. దేవుని శిక్ష, దేవుని అగ్నిగుండము, నరకము, పాతాళము ఎవరికి? దేవుని సంఘానికి కాదు, దేవుని సభ్యులు కాదు, పరిశుద్ధపరచబడిన జనాంగానికి కాదు, లోకము నుంచి వేరు చేయబడిన వారికి కాదు. అది ఎవరి కోసం అంటే దేవుని రాజ్యంలో దేవునితో కూడా దేవుని సేవకుడైనటువంటి ఆ త్రోసివేయబడినటువంటి దేవదూత వారి కోసం దేవుడు అగ్నిగుండాన్ని సిద్ధం చేసింది. మానవుల కోసం కాదు దేవుడు అగ్నిగుండాన్ని చేసింది, మానవుల్ని శిక్షించడానికి కాదు దేవుడు అగ్నిగుండాన్ని చేసింది. దేవుని విరోధులు అంటే దేవునికి విరోధంగా ప్రవర్తించి అక్కడ నుంచి దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడి బయటకు వచ్చారు ఒక గుంపు, సాతాను సమూహం.
ఆ గుంపులోకి నేను కూడా వెళ్తా, నన్ను కూడా కాల్చని వీడు తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవరు వెళ్తున్నాడు? బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఒక లోకస్తుడు, దేవుని తెలియనివాడు, యేసుక్రీస్తు ప్రభు తెలియనివాడు, రక్షణ పొందినవాడు, మారు మనసు లేనివాడు, సంఘంలో సభ్యత్వం లేనివాడు, వార్తలో పాల్పొంపు లేనివాడు, దేవుని ఆరాధించిన వాడు, యేసు ప్రభు నామని ఉచ్చరించిన వాడు అగ్నిగుండానికి వెళితే, శిక్షకు వెళితే అదేం ఆశ్చర్యం కాదు, అదేం వింత కాదు, అది విడ్డూరం కాదు. ఇక్కడ చెప్తున్నాడు అనుభవపూర్వకంగా. ఏంటంటే అక్కడ ఏమన్నది? అనుభవ జ్ఞానం. నీకు తెలుసుకున్నావు, అనుభవించావు దేవుణ్ణి, అయినా కానీ వెళ్ళిపోయావు, నీకు కూడా శిక్ష. నీకు తెలుసు, అనుభవించావు, రెండు ఒట్టిగా తెలియటం కాదు, నువ్వు అనుభవించావు కూడా దేవుణ్ణి, అయినా నాకు పాపం కావాలని పరిగెడుతున్నావు కదా, నిన్ను కూడా కలుస్తాడు. ఇప్పుడు చదవండి 28. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపబడకుండా వారిని చంపించదు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. ఇక్కడ రాసింది ఎవరంటే యేసు ప్రభువు వారు పుట్టక ముందంట ఎవడైనా కానీ ధర్మశాస్త్రాన్ని లెక్క చేయకపోతే, ఎవడైనా కానీ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని మాట ప్రకారం జీవించకపోతే ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారట అతని తరపున వచ్చి, అయ్యా అతను శిక్షకు పాత్రుడు కాదు, అతనికి ధర్మశాస్త్రము తెలియదులే అని ఒక వ్యక్తి తరపున ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ఇచ్చినా కానీ వాడు ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు కనుక వాడిని చంపేమని. వారి తరపున సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నారు ఇద్దరు ముగ్గురు, వారి సాక్ష్యాధారంగా బ్రతికినివ్వాలి కదా, బ్రతికినివ్వట్లేదు కదా, చంపేయటమే. నువ్వు ధర్మశాస్త్రం దేవుని మాట తెలియదన్నావు, ఒకరు సాక్ష్యం ఇస్తున్నారు తెలుసని, అయినా కానీ ఆ సాక్షుల్ని కన్సిడర్ చేయట్లాగా కనికరింపబడకుండా చంపించుతారు. ధర్మశాస్త్రాన్ని దేవుడి వాక్యాన్ని తృణీకరిస్తే నీకు మరణమే. మనుషుల్ని వచ్చి సిఫారసు చేసి సాక్ష్యం ఇచ్చినా వినాయింపు లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు రాకముందు అప్పుడే అలా ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అక్కడ చూడండి, అక్కడ ఇప్పుడు 29 ఇప్పుడు చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. యేసుక్రీస్తు ప్రభువు వారంట పాదములతో త్రక్కడం అంటే ఎట్లా తొక్కుతారు? ఎట్లా తొక్కుతారు? కాళ్ళతో మనం ఏదైనా తొక్కుతామంటే విలువైన వస్తువులు తొక్కుతారు, బంగారం చేయించుకుంటారు, ఇంట్లో కాళ్ళ కింద తొక్కుతారండి. డబ్బులు ఉంటే కింద పడితే ఏం చేస్తారు? చెంపలు వేసుకుని కళ్ళకు అద్దుకుని
పర్సు లోపలే జిప్పు లోపల జిప్పు లోపల జిప్పు 3 జిప్పులు ఉంటాయి, లోపల పెడతారు. మరి విలువైన వస్తువు ఏదైనా పెంచితే ఏం చేస్తాం? భద్రం చేసుకుంటాం. ఒకవేళ కాళ్ళతో తొక్కుతున్నామంటే అదేమిటి? అదేమిటండి? విలువ లేనిదైతేనే త్రొక్కుతాను. విలువ లేకపోతేనే నువ్వు త్రొక్కేది. నీ కాళ్ళకు వేసుకునే చెప్పులను కూడా భద్రం చేసుకుంటావు. ఎందుకు? అవి కూడా ఎంతో కొంత విలువే. మరి మా చెప్పులతోనే తొక్కుతున్నాం అనుకో, ఇంకా అది ఎంత హీనమైంది. అట్లా చేస్తున్నారండి. ఇప్పుడు చూడండి, దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని పాదములతో త్రొక్కి అంటే లెక్కలేతనంగా బ్రతకటం, దేవునికి ఎంతైనా విధేయత చూపించకపోవడం, దేవునికి కొంచెమైనా గౌరవించకపోవడం, దేవుడి పుట్టుక, దేవుడి బలియాగము, దేవుని రక్షణార్థమైనటువంటి ఆ ప్రణాళిక అర్థం చేసుకోకపోవడం, దేవునికి ఒక నిమిషమైన సమయం ఇవ్వకపోవడం, దేవుని వైపు ఒక్కసారి ఆలోచించకపోవటం, దేవుని మానవులు ఎంత ప్రేమ చూపించాడో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవటం, నీ ఇష్టానికి నువ్వు దేవునికి వ్యతిరేకంగా దూరంగా ప్రయాణం చేస్తా బ్రతకటాన్ని పాదములతో త్రొక్కటం అంటే తృణీకరించి బ్రతకటం అని అర్థం. రెండోది ఏమన్నది? తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం తీయండి. ఇరవై 25వ వచనం మధ్య నుంచి, ఈ పాత్ర నా రక్తము వలన అయినా క్రొత్త నిబంధన. చాలక మన మధ్య ఉన్నటువంటి పాత్ర దేవుని రక్తము వలన మనకైనటువంటి క్రొత్త నిబంధన. ఇక్కడేమనుంది? మానవులు పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తము. ఆ యేసు ప్రభు వారి రక్తము నిబంధన రక్తము, అది క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రాన్ని లెక్క చేయవు నువ్వు. పాత నిబంధన లేదు నీకు, క్రొత్త నిబంధన లేదు నీకు, ఏ నిబంధన లేదు నీకు, దేవుడే లేడు. లేకుండా ఏమన్నది? అపవిత్రమైన దానిగా ఇచ్చి. లెక్కలేదు. మధ్యలో పాత్ర ఉంది, అది దేవుని నిబంధన రక్తము, క్రొత్త నిబంధనకు సాదృశ్యం. అది దేవుని ఆజ్ఞలు నాకే, దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకాలి అని ఆ పాత్ర ద్రాక్ష రసం చూపిస్తుంది. 11వ అధ్యాయం 25వ వచనం ఏమనుంది? ఈ పాత్ర మీ కొరకైనా క్రొత్త నిబంధన, న్యూ కాంబినేట్. ఆ రక్తము నూతన నిబంధనని చూపిస్తుంది. అయితే ఇక్కడ కూర్చుంటావు, ఇక్కడే ఉంటావు, సంఘంలోనే ఉంటావు, కానీ ఆ రక్తం ఏంటో, ఆ పాత్ర ఏంటో నీకు అర్థం కావటల్లా. అర్థం కాకుండా దాన్ని కూడా లెక్కలేని తనకు అపవిత్రంగా ఎంచుతున్నా. నువ్వు దాన్ని పవిత్రంగా ఎంచితే గౌరవిస్తావు, నువ్వు గౌరవించడం లేదంటే అపవిత్రంగా ఎంచుతున్నావు, నీకు లెక్కలేదు. చెప్తున్నా చూడండి, ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు. దేవుని ఆత్మ మన మధ్య ఉండటానికి, మానవులను ఒప్పింపజేయడానికి, లోకంలో నుంచి మనుషులను మార్చడానికి, మార్చిన మనుషులను దేవునితో స్థిరంగా ఉండటానికి దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుని ఆత్మనిచ్చాడు. దేవుడు ఆరంభమైనప్పుడు ఏం చెప్పాడు? నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మనం దేవుని నమ్మామంటే, సంఘంలో చేర్చబడ్డామంటే, పాపాలు ఒప్పుకున్నామంటే, మారు మనసు పొందామంటే, దేవునితో సహవాసం కలిగి బ్రతుకుతున్నామంటే దానికి అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు
సహాయం చేసి మనుషుల్ని ప్రేరేపించి తీసుకొస్తున్నాడు. అందుకని ఒక మాట కూడా చెప్పాడు, నేను ఆకర్షించకుండా నా ఎందుకు ఎవడు రాలేడు. ఎవరో బోధిస్తేనో ఎవరో చేస్తేనో కాదు, దేవుడు ఆకర్షిస్తున్నాడు అనేకులను. దేవుని రక్తము, దేవుని శరీరము, దేవుని ప్రాణము, దేవుని పుట్టుక, దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రేమ వ్యర్థమైపోకూడదని ఆకర్షించి 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 లోకంలో బలహీనుల్ని, పాపులను, దౌర్భాగ్యులని, ఎన్నికలేనటువంటి వారిని అందరినీ ఆకర్షిస్తే మనకి రక్షణ భాగ్యం, అవకాశం ఇది. దేవుడు చెప్తున్నాడు చూడండి అక్కడ. మూడోది ఏంటి? కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించు. ఒకవైపు మన హృదయంలో దేవుని ఆత్మ చెప్తానే ఉంటది, పని చేస్తానే ఉంటుంది. కొంచెం ఆగు, ప్రశాంతంగా ఉండు, ఇలా ప్రవర్తించు, ఇలా జీవించు అని దేవుని ఆత్మ చెప్తానే ఉంటాడు, బోధిస్తానే ఉంటాడు, మార్గనిర్దేశం చేస్తానే ఉంటాడు. అయినా కానీ పరిశుద్ధాత్మని ధిక్కరిస్తున్నాడు. రెండు మధ్యలో ఉన్నటువంటి దేవుని రక్తమునకు సాదృశ్యమైనటువంటి దేవుని రక్తమునకు సాదృశ్యమైన నూతన నిబంధనని త్రోసివేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారి బలియాగము సర్వ సృష్టికి మరి నిలయమైన మరి సాదృశ్యమైనటువంటి అందరికి తెలిసినటువంటి విషయాన్ని, మూడు విషయాలను ధిక్కరిస్తున్నాడు. యేసు ప్రభువుల వారిని ధిక్కరిస్తున్నాడు, ఆయన మాటను ధిక్కరిస్తున్నాడు, ఆయన ఆత్మను, దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు. మరి నేనేం చేయాలరా అంటున్నాడు అక్కడ. చదవండి చివరికి ఏమనుందో. ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడిన మీకు తోచును. ఇంత చేస్తున్నావు, నిన్ను ఏం చేయాలి, నీకేం శిక్ష విధించాలి? అంతకుముందు వట్టికి తెలియదంటేనే చంపేశారే. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం తెలియదంటేనే మనుషులు సాక్ష్యం ఇచ్చినా కానీ చంపేశారే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన త్రోసివేస్తున్నావు. దేవుని నిబంధన రక్తము సాదృశ్యమైనటువంటి నూతన నిబంధన త్రోసివేస్తున్నావు. దేవుని కుమారుణ్ణి పాదముతో త్రొక్కినట్టు తృణీకరించి లెక్కలేని తనకు బ్రతుకుతున్నావు. ఈ మూడు చేసి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నేనేం చేయాలరా? అన్ని తెలిసి కూడా చేస్తున్నావు, నేనేం చేయాలి బాబు అంటున్నాడు. అక్కడేమన్నా చూడండి 29 చివరికి క్వశ్చన్ మార్క్ వేశాడు. ఏం చేయాలి నిన్ను? దేవుడు చెప్పలా ఏం చేయాలి నిన్ను? నేనేం చేయను కానీ నువ్వే చేసుకుంటున్నావు. అది కూడా చూడండి 27 నువ్వు దేవుని తీర్పుకు భయంతో ఎదురు చూడు. విరోధులను దహించడానికి సిద్ధపరిచిన అగ్నిగుండము నీ కోసమే. ఎంత భయంకరమంటే అట్లాంటి దుర్పరిస్థితి ఎవరికి రానేకూడదు. దేవుడు చెప్తున్నాడు సంఘానికి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమో చెప్తున్నాడు, ఎవరైనా మరణకరం కాని పాపం చేస్తే వారి కోసం వేడుకోండి, దేవుడు అతనికి పశ్చాత్తాపాన్ని ఇస్తాడు, మారు మనసునిస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తున్నాడు ఇట్లా, ఎవడైనా సంఘంలో ఒకడు తప్పిపోతే, జారిపోతే భయపడుతూ నువ్వు కూడా జారిపోతావేమో, నువ్వు కూడా వెళ్ళిపోతావేమో అనే భయంతో జాగ్రత్తగా ప్రేమతో దగ్గరికి తీసుకుని సంఘంలో సమకూర్చండి అని దేవుడు చెప్తున్నాడు. అటువంటి జీవిత విధానం మనం కలిగి ఉండటానికి దేవుని వాక్యాన్ని అంతరంగా తీసుకోవాలి. వాక్యం అనేది ఇది వదిలేయటానికి కాదు, వాక్యం అనేది చదివి వదిలేయటానికి కాదు, వాక్యం అనేది చెప్పి వదిలేయటానికి కాదు. వాక్యం ఏమిటంటే, ఎందుకంటే నాకైనా మీకైనా జరిగించడానికి. అట్లాంటి సందర్భం ఎక్కడైనా మీకు అంటపడితే
ఇట్లాంటి సందర్భం ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తే వెంటనే ఎట్లా ప్రవర్తించాలని చెప్తున్నాడు. సంఘంలో కాని విషయాలు చూస్తే, సంఘంలో బలహీనను చూస్తే, సంఘంలో జారిపోయే వారిని చూస్తే నువ్వేం చేయాలి? జారి పడాలి, ప్రేమించాలి, బలమైన నీ హస్తంతో మృదువైన స్పర్శ చేయాలి, మృదువుగా స్పర్శించాలి. అమ్మా బాబు అయ్యా రండి, దేవుడు అవకాశం ఇస్తాడు. వారు మనస్పందు ప్రయత్నించే, గట్టిగా నిలబడు, దేవుడు సహాయం చేస్తాడు అని వారిని ఆదరించాలి, ఓదార్చాలి, ప్రేమించాలి. అప్పుడు నువ్వు సంఘంలో ఉన్నావని అర్థం. నువ్వు అలా కాకుండా వార్తాపత్రిక అయ్యావనుకో, నువ్వు అలా కాకుండా పెద్ద టీవీ ఛానల్ అయ్యావనుకో, ఏమవుతుంది? నీకు కూడా అట్లాంటి సందర్భం రావచ్చు. దాన్నే జీవపు డమ్ము అంటారు. జీవపు డమ్ము అంటే మరేదో కాదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. మూడోది ఏంటి? జీవపు డమ్మం. తనకు కలిగిన దాన్ని బట్టి నేనెంత పరిశుద్ధుడిని, నాకెంత వాక్యం తెలుసు, నేనెంత పవిత్రంగా బ్రతుకుతున్నాను, నాకెంత వాక్యం తెలుసు, నేనెంత యోగ్యుడిని అని నేను చూసి నువ్వు అహంతో గర్వించి ఎదుటి వారిని తక్కువగా చూడటమే జీవపు డమ్మం అంటే, ఇంకేదో కాదు. ఆ జీవపు డమ్మం మనలో ఉండకూడదు, మనల్ని ఏలుబడి చేయకూడదు. మరి ఆ విధంగా మనం ముందుకెళ్ళడానికి మనకు దేవుడు సహాయం చేయగలగాక. మరి మోకరించండి, పాత్రలో పాల్గొంటూ